జై స్వరాజ్ టీవీ వారికి అభినందనలు. ఎందుకంటే ఈ గత కొన్ని సంవత్సరాలుగా బీసీ ఉద్యమము జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ బీసీ ఉద్యమానికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకుపోవడంలో ప్రత్యేక పాత్ర ఈ స్వరాజ్ టీవీ వారు వహిస్తున్నారు. కాబట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. రెండవ అంశము, ఈ 2వ తారీఖు నాడు జరిగేటువంటి రాజకీయ యుద్ధబేరి మహాసభకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ప్రజానికమంతా, అంటే బీసీ కమ్యూనికమే కాకుండా బడుగు బలహీన వర్గాలు అంటే బహుజన వాదులంతా కూడా ఈ సమావేశానికి విచ్చేసి విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాం. ఇందులో ప్రధానంగా రాజకీయ తీర్మానం, అంటే గత 75 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో బడుగు బలహీన వర్గాలు, అందులో ప్రత్యేకంగా బీసీ కమ్యూనిటీ, ఏదైతే వెనుకబడిన కులాలు, బ్యాక్వర్డ్ క్లాస్ అనేటువంటి అంశానికి సంబంధించినటువంటి ప్రజలు ఉన్నారో వీళ్ళంతా కూడా నిరాదరణకు, పూర్తి స్థాయిలో దేశం మొత్తం నిరాదరణకు గురి అయ్యారు. కాబట్టి ఈ నిరాదరణ, అదేవిధంగా ఈ వెనుకబాటు తరానికి ప్రత్యేకమైనటువంటి కారణం ఏమిటి అంటే రాజ్యాధికారం లేకపోవడమే. రాజ్యాధికారమే అన్ని సమస్యలకు, అన్ని వెనుకబడిన తరగతుల కులాలకు సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితున్నటువంటి స్థితిగతులను మార్చాలంటే కేవలం రాజకీయ అధికారం ద్వారానే మార్పు సాధ్యమనేటువంటి విషయాన్ని మా ఇంటలెక్చువల్ ఫోరం, ఉమ్మడి వరంగల్ జిల్లా బాధ్యులమైనటువంటి మేమంతా ఈ వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ప్రజానికానికి, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ప్రజానికం అందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, రేపు జరగబోయేటువంటి రాజకీయ యుద్ధబేరి మహాసభలో అత్యధిక సంఖ్యలో లక్షలాదిగా తరలి వచ్చి, అంటే ఇప్పటికీ ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో బీసీలమంతా ఒకటయ్యాము అనేటువంటి సంకేతాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పాలకులకు కానీ, అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి పాలకులకు కానీ తెలియజేయాలంటే మనందరం బీసీలమంతా ఏకమై 2వ తారీఖు జరిగేటువంటి ఈ మహాసభను విజయవంతం చేస్తే ఆటోమేటిక్గా మనందరం ఒక దగ్గర కూర్చున్నామనేటువంటి సంకేతం పాలకులకు చేరి తగు నిర్ణయాలు తీసుకొని, అదేవిధంగా రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రధానంగా 42% ఖచ్చితంగా స్థానిక సంస్థలలో ఇవ్వాలి. అదేవిధంగా చట్టసభలలో 60%, 62% ఉన్నటువంటి జనాభా ప్రాతిపదికన 62%, 119 మంది ఎమ్మెల్యేలలో 62% ఖచ్చితంగా మనకు రావాలనేటువంటి నినాదంతో ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకెప్పుడు అంటే 75 సంవత్సరాలు అయిపోయింది ఆల్రెడీ. కాబట్టి ఇంకా మనకు సమయం లేదు, ఇప్పుడే కరెక్ట్ సమయం. ఇప్పుడు మేల్కొంటే రాబోయేటువంటి ఎన్నికలలో ఖచ్చితంగా మనకు రావాల్సినటువంటి హక్కులను, మనకు రావాల్సినటువంటి సదుపాయాలను పొందుతామనేటువంటి సందర్భంతో ఈ ఫిబ్రవరి 2న జరిగేటువంటి ఈ కార్యక్రమానికి మీరందరూ బీసీ బిడ్డలు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని ఈ ఉమ్మడి వరంగల్ జిల్లా మన ఇంటలెక్చువల్స్ ఫోరం, మేధావుల ఫోరం కన్వీనర్గా నేను అభ్యర్థిస్తున్నాను. థ్యాంక్ యూ.